కొంతమంది పేషెంట్స్ సార్ మా కండరాలు కొంచెం చిన్నగా అయిపోయింది, తిమ్మిర్లు పడుతున్నాయి, మాకు నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అని వస్తారు. అలాంటి పేషెంట్స్కి న్యూరాలజిస్ట్స్ ఎన్సిఎస్ అనే టెస్ట్ చేస్తారనమాట. అంటే నర్వ్ కండక్షన్ స్టడీ అనేది ఒక టెస్ట్ చేస్తారనమాట. ఈ టెస్ట్ మెయిన్ ఏంటంటే మన నరాల పనితీరు అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఈ నరాల పనితీరుకి మెయిన్గా డాక్టర్ కానీ లేకపోతే న్యూరో టెక్నీషియన్ కానీ ఈ ఎలక్ట్రికల్ స్టిమ్యులస్ అనమాట, అంటే కొంచెం చిన్నగా కరెంట్ షాక్ పెడతారనమాట. కరెంట్ షాక్ పెట్టి ఈ నరాల పనితీరు అనేది మనం చూస్తాం అనమాట. ఇది ఒక నర్వ్స్ని బట్టి డిపెండ్ అవుతుందండి. అంటే కొన్ని నరాలనే మనం టెస్ట్ చేస్తామా లేకపోతే ఎక్కువ నరాలు అనేది టెస్ట్ చేస్తామా అనేది దాన్ని బట్టి మనకి టైం డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. యూజువల్గా కొన్ని నరాలకి ఒక 20 minutes టైం పడితే మనము ఫర్ సపోజ్ బాడీలో ఉన్న నరాలన్నీ అంటే చేతులు కానీ కాళ్ళకు కానీ నరాలు టెస్ట్ చేస్తే మాత్రము ఒక ఇంచుమించు 40 నిమిషాల నుంచి గంట సేపు టైం పడుతుంది అనమాట. ఇది నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అండి. నాన్ ఇన్వేజివ్ అంటే మనకి గుచ్చాల్సిన అవసరం ఏం లేదు, బయట మన చర్మం మీదే పెట్టి మనకి టెస్ట్ చేస్తారు. ఇది మెయిన్గా ఎవరికి చేస్తారు అని అంటే పెరిఫెరల్ న్యూరోపతి అనమాట. అంటే పెరిఫెరల్ న్యూరోపతి అంటే నరాలు అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. షుగర్ పేషెంట్స్కి తిమ్మిర్లు పడుతుంది. ఈ తిమ్మిర్లు పట్టినప్పుడు మనము ఈ టెస్ట్ చేస్తామన్నమాట, పెరిఫెరల్ న్యూరోపతి. ఇంకొకటి ఇంజురీస్ అనమాట, నర్వ్ ఇంజురీస్. ఫర్ సపోజు చెయ్యి కట్ అయిపోయింది లేకపోతే చేతులకి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అలాంటి పేషెంట్స్కి మనము ఎక్కడంతా మన బాడీలో నరాలు ఉంటాయి కాబట్టి ఈ నరం కొంచెం డ్యామేజ్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి కోసం కూడా మనము నరాల టెస్ట్ అనేది చేస్తాం అనమాట. బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అంటారు అనమాట. చేతికి సంబంధించిన నరాలకు ఏమైనా ఖరాబ్ అయితే వాటికి మనం ఈ టెస్ట్ చేస్తామన్నమాట. తర్వాత కంప్రెస్డ్ నర్వ్స్ అనమాట. ఫర్ సపోజు మనకి ఇక్కడ చేతి మీద ఒక క్యాన్సర్ గడ్డ ఉందనుకోండి, ఈ క్యాన్సర్ గడ్డ బాగా లావ్ అయిపోయి నరానికి ఒత్తుకుపోతుంది అనమాట. నరంకి ఒత్తుకుపోయినప్పుడు ఆ నరం అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది అనమాట. అప్పుడు అట్లాంటి పేషెంట్స్ కూడా మనము టెస్ట్ చేస్తామన్నమాట. అంటే నర్వ్ పనితీరు కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసమే ఈ నర్వ్ కండక్షన్ స్టడీ అనేది మనం చేస్తామన్నమాట. మనం యూజువల్గా చేతులకి కాళ్ళకి తర్వాత ఫేస్కి ఈ టెస్ట్ అనేది మనము రెగ్యులర్గా చేస్తామన్నమాట. దీన్ని నర్వ్ కండక్షన్ స్టడీ అంటారు. దీనివల్ల మనకి చిన్నగా ఎలక్ట్రికల్ షాక్ మాత్రమే తగులుతుంది, అంతేగాని పెద్దగా మనకి భయపడాల్సినంత అవసరం అయితే ఏముండదు. ఎవరికైతే ఈ తిమ్మిర్లు బారిన పడతారో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిన టెస్ట్ నర్వ్ కండక్షన్ స్టడీ టెస్ట్.